కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో P4 కార్యక్రమాన్ని ఎంపీడీఓ సతీష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి, కటికం శెట్టి ప్రభాకర్, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రీతం ఎమ్మెల్యే గారు మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి పంచాయతీ ఆఫీసులోని కూర్చొని ప్రతి సచివాలయాల్లోని కూర్చొని ఆయన ప్రత్యేకంగా ఈ పని కోసం 2 నెలలు కూర్చొని ప్రతి ఒక్కరిని కూడా బంగారు కుటుంబాలని మార్గదర్శనం తయారు చేసినటువంటి ఘనత కాకినాడ రూరల్లో మన పంతం నానాజీ గారు అని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తారు. అదే రకంగానే ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మొత్తం 12,348 బంగారు కుటుంబాలని మనం గుర్తించగా అందులో 2,788 మంది మార్గదర్శకులు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చినందుకు స్వచ్ఛందమైన మార్గదర్శకులకి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయ నానాజీ గారికి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో కొంతవరకు ప్రగతిని సాధించడం మనం అందరం కూడా ముందున్న మాట్లాడిన వ్యక్తులందరూ కూడా చెప్పడం జరిగింది. మరి P4 పెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాబోయే 20 సంవత్సరాల్లో ప్రతి కుటుంబం బంగారు కుటుంబంలో ఉండాలి, పేదరికంలోని ఉన్న వాళ్ళందరినీ కూడా బిలో ప్రావర్టీ లైన్ నుంచి పైకి తీసుకురావాలనేది ఆయన యొక్క సదుద్దేశం. దానికి స్వచ్ఛంద సంస్థల ద్వారాగా, ఇండస్ట్రీల ద్వారాగా, పెద్ద పెద్ద జమీందారుల ద్వారాగా, పెద్ద పెద్ద డబ్బులు సంపాదించిన నాయకుల ద్వారాగా తీసుకుని వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలనేది సదుద్దేశం. దానికి ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్గా మిమ్మల్ని అందరినీ కూడా నియమించిన స్టార్టింగ్ లో మేము దీన్ని క్యాచ్ చేయలేము కరెక్ట్గా. వన్స్ మేము దాన్ని దృష్టి పెట్టిన తర్వాత దీంట్లో ఉన్న మెటీరియల్ మాకు పూర్తిగా అర్థమైంది. జీరో పవర్టీ టైం టేకింగ్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలైనా జరగనటువంటిది జరిగిపోతుంది. కానీ ఒక ఆలోచన ఎప్పుడు ఆయన ఒక విజన్తో వెళ్తారు మన ముఖ్యమంత్రి గారు. దానికి వేళ తోడయ్యారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరి యొక్క కాంబినేషన్ తోటి పెట్టినటువంటి ఈ చక్కటి కార్యక్రమం ఈవేళ కాకినాడ రూరల్లో మొట్టమొదటి సంవత్సర వార్షికోత్సవం చేసుకుంటా ఉన్నాం. మనం ఇది చేసుకుంటున్న సందర్భంలో ఈవేళకి మనం మొత్తం బంగారు కుటుంబాలు 12,345 బంగారు కుటుంబాలు కాకినాడ రూరల్లో చేసుకోవడం జరిగింది. అందులో దత్తత తీసుకున్నటువంటి కుటుంబాలు 7,500. అలాగే మార్గదర్శులు 2,788 మంది తీసుకోండి. అలాగే కాకినాడ రూరల్ మండలంలో 8,756 కుటుంబాలు, దత్తత కుటుంబాలు 5,298,